733 తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. యాత్రికన్ కృపయా ధ్యాन दें. गाड़ी संख्या 127 तिरुपति लिंगंपल्ली नारायणाद्रि सुपर फास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने को तैयार है. హే హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇక ఈరోజు అయితే మనం జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చేసి 12734 లింగంపల్లి టు తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇక ఇప్పుడైతే మనం మన లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ పైకి రావడం జరిగింది. ఇంకా ఈ ట్రైన్ మొత్తం అయితే ఎల్హెచ్బి కోచెస్తో నడవడం జరుగుతుంది. ఈ ట్రైన్ అయితే లింగంపల్లి తిరుపతి మధ్యలో తిరుపతి లింగంపల్లి కలుపుకొని మొత్తం టోటల్గా 22 స్టేషన్లలో ఆగుతుంది, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి. ఇక ఇదైతే మనకు డైలీ ట్రైన్. డైలీ ఈవినింగ్ 6:25కి లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6:55కి తిరుపతి చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఇది. ట్రైన్ కూడా చాలా నీట్గా క్లీన్గా బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉంటాయి. వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉంటాయి. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి బేగంపేట్, సికింద్రాబాద్, బీబీ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోతుంది మార్నింగ్ 6:55కి. ఈ వీడియో మనం ఓన్లీ తిరుపతి వరకు ట్రావెల్ చేయడం మాత్రమే. దీని కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. దాంట్లో అలిపిరి స్టెప్స్ వ్యూ ఉంటుంది. నడక మార్గంలో కొండపైకి ఎలా చేరుకోవాలి, రూమ్స్ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి ఆ వీడియోలో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది వీడియోలు చేయడానికి. ఇక మనమైతే ఎర్లీ మార్నింగ్ తిరుపతికి అయితే చేరుకున్నాం. ఇక ఇదైతే మన తిరుపతి రైల్వే స్టేషన్. ఇక్కడ దిగి బయటికి వెళ్తే బయట ఆటో స్టాండ్ ఉంటుంది. అక్కడ శ్రీనివాసం అనే కాంప్లెక్స్ కూడా ఉంటుంది స్టే చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి. బట్ మనం ఆటో తీసుకొని భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాలి, ఎందుకంటే మనకి దర్శనం టికెట్ లేదు కాబట్టి. ఎవరైనా దర్శనం టికెట్ లేకుండా వస్తే డైరెక్ట్ భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి. అక్కడ టికెట్స్ ఇస్తారు. ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి చూపించాలి కంపల్సరీ. ఇక ఇప్పుడైతే మనం భూదేవి కాంప్లెక్స్కి చేరుకున్నాం.
ఇక్కడ క్యూలో నిలబడాల్సి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి దర్శనం టోకెన్లు దొరికిపోతాయి. ఇంకా మనం అక్కడ టోకెన్ తీసుకొని ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ గరుడ స్టాచ్యూ ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్తే స్టెప్స్కి వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రెస్ట్ హాల్ ఉంటుంది. దాని కిందనే లగేజ్ సెంటర్ కూడా ఉంటుంది. మనం అక్కడ లగేజ్ డ్రాప్ చేస్తే మనం పైకి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళేలోపు మన లగేజ్ మనకి పైకి వస్తుంది. అక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. స్నానం కూడా చేసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి మనం ప్రయాణం సాగిస్తే, టిఫిన్స్ ఏమైనా చేయాలనుకుంటే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చేసేసి రండి. ఇక్కడ అస్సలు టేస్ట్ బాగుండదు. మళ్ళీ 60 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టిఫిన్స్కి. ఇక్కడ మనమైతే లగేజ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. మనకు టోకెన్ ఇస్తారు. టోకెన్ పైన చూపిస్తే మన లగేజ్ మనకి ఇస్తారు. మళ్ళీ ఇంకా మనం ఇలా రోడ్ మీదకి వచ్చి లెఫ్ట్ సైడ్లో అండర్ పాస్ ఉంటుంది. అందులో నుంచి వెళ్తే స్టెప్స్కి వెళ్ళిపోతాం.